సెంటర్ తెలుగుదేశం, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే నేపథ్యంలో అందరం కూడా కలిసికట్టుగా 2024 ఎలక్షన్లో రేపు జరగబోయే ఒక 30 రోజుల్లో జరగబోయే ఎలక్షన్కి ఒక ఎన్డీఏ కూటమిగా ఏర్పడి ఈరోజు జనసేన పార్టీకి ఇచ్చేసినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు కురుగొండ్ల రామకృష్ణ గారికి, అదేవిధంగా మన పొలంరెడ్డి కోటిరెడ్డి గారికి, అదేవిధంగా మన మన బేరవ రాజేశ్వరన్న గారికి, అదేవిధంగా మనకి ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా మా జనసేన మండల కమిటీ సభ్యులు, మండల అధ్యక్షులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. ఈరోజు మనం చూస్తున్నాం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మొత్తం 6 మండలాల్లో టౌన్లో ఉన్నటువంటి జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ అన్నీ కూడా కలిసి ఒక ఉమ్మడిగా ఒక అభ్యర్థిని శ్రీమతి లక్ష్మీ సాయిప్రియ గారిని మనం అందరం కూడా వెంకటగిరి నియోజకవర్గంలో గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన, ఆ పరిపాలన నుంచి రాష్ట్ర ప్రజల్ని విముక్తి చేసే విధంగా అందరం కూడా కలిసికట్టుగా ఈ ఎలక్షన్ని ఎదుర్కొని జగన్ అనే ఒక రాక్షసుని ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి మేమందరం కూడా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా కానీ అందరం కూడా సర్దుకొని రాబోయే ఈ ఎలక్షన్లో 17 నెలల కిందట వచ్చినటువంటి తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి సీఎం, నేను సీఎం కొడుకునని చెప్పుకునే గర్వంతో నియోజకవర్గంలో విచ్చలవిడిగా దందా చేస్తున్నటువంటి ఒక వ్యక్తిని ఎదుర్కొనేదానికి ఈరోజు జనసేన పార్టీ, బీజేపీ పార్టీ అన్ని పార్టీలు ఏకమై ఈరోజు అతన్ని మనం ఓడించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే రేపు మన బిడ్డల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, అదేవిధంగా ఈ దుర్మార్గం మనం చూసాం. నవరత్నాలు అనే పథకాల పేరుతో బడ్జెట్లో ఉన్నటువంటి కేంద్రం ఇచ్చే నిధులతో ఇతను ఇన్ని రోజులు స్వాహా చేస్తూ రాష్ట్రంలో ఉంటే ఇసుగు దందా, లిక్కర్ దందా, మాఫియాలు చేసినటువంటి ఇటువంటి జగన్మోహన్ రెడ్డిని మనం ఇంటికి పంపించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఎన్డీఏ కూటమి ద్వారా రాబోయే రోజుల్లో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు ఒకటే చెప్తున్నాం, లక్ష్మీ సాయిప్రియ గారిని మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి, అదేవిధంగా వెలగపూడి వరప్రసాద్ గారి ఎంపీ గారిని బీజేపీ అతను కూడా ఆశీర్వదించి ఎన్డీఏ కూటమిలో భాగంగా అత్యధిక మెజారిటీతో వెంకటగిరి నియోజకవర్గంలో గెలిపించే బాధ్యత జనసేన పార్టీ కూడా తీసుకుంటుందని చెప్పి తెలియజేస్తూ జై జనసేన, జై హింద్. సోదరులు, జనసేన పార్టీ వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఉండి వ్యవహరిస్తున్నటువంటి సోదరులు వెంకటేశ్వర గారు, అదేవిధంగా జనసేన పార్టీ మండల కమిటీ సభ్యులు, అదేవిధంగా రాజేశ్వర కానీ, అదేవిధంగా కోటేశ్వరుడు కానీ, శ్రీనివాస్ కానీ, 6 మండల అధ్యక్షులు కానీ, ముందున్నటువంటి ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ,
జనసేన 3 పార్టీలు కలిసి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రిని ఏ విధంగా దింపాలి అనే ఆలోచనతోనే అందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి ఈ మూర్ఖుడిని దించితే కానీ రాష్ట్రం బాగుపడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు మనం ఎన్నికలకు వెళ్తా ఉన్నాం. అందరూ కూడా తెలుసుకోవాల్సింది సోదరి సోదరులు ఒకటే, ఈ పరిపాలన చూశారు, గతంలో పరిపాలన చూశారు. ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు దూరదృష్టితో ఆలోచించి రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా ఉండాలి, ఈ రాష్ట్ర బిడ్డల్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాన్ని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తూ పనిచేసేవాడు. కాలేజీలు కానీ, వాళ్ళ చదువులు కానీ, ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా మన రాష్ట్రంలోనే ఉండాలనే ఒక ఉద్దేశంతో గతంలో ఉన్న కాలేజీల కన్నా కూడా ఈయన వచ్చిన తర్వాత కాలేజీలుగా బాగా పెంచి ఇంజనీరింగ్ చదవాలంటే మన ఆంధ్రప్రదేశ్కి రావాలి, బయట నుంచి కూడా అని చెప్పిన ఉద్దేశంతో ఇచ్చాడు. అదేవిధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందింది. అయితే ఈరోజు పరిశ్రమలు రావాలంటే మళ్ళా చంద్రబాబు నాయుడు రావాల్సిందే. చంద్రబాబు నాయుడు ఉంటే అభివృద్ధి, పరిశ్రమలు అని తిరిగి తెచ్చేటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. గతంలో పరిశ్రమల కోసం పోతే ఏళం చేశారు. ఈ చేతకాని దద్దమ్మలు ఈరోజు ఒక పరిశ్రమ కూడా తీసుకురాలా. ఆ రోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు అన్ని దేశాలకు వెళ్ళి అమ్మని కూడా రమ్మని, మేము మీకు ల్యాండ్స్ ఇస్తాము, మీ సంస్థలు పెట్టండి, మీకు ఏం కావాలో అన్ని రకాలుగా హెల్ప్ చేస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు. అందుకనే ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చాయి. మళ్ళా ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉన్నటువంటి పరిశ్రమలు కూడా వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ప్రతి పరిశ్రమని కూడా షేర్ అడిగేవాడు, నాకు భాగం కావాలా, నాకు ఎంత ఇస్తావు అని. అంటే ఈ రోజుల్లో ఎవరు వస్తారు? ఎప్పుడు కూడా ఎక్కడ కూడా మరి కర్ణాటక కావచ్చు, తమిళనాడు కావచ్చు, పరిశ్రమలు వస్తే ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఆ రాష్ట్రానికి ఇన్కమ్ ట్యాక్స్ వస్తుంది, జిఎస్టీ వస్తుంది, అది చూస్తారే కానీ కమిషన్లు చూడరు. ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కమిషన్లే ముఖ్యం, ఆయనకి పరిశ్రమలు ముఖ్యం కాదు, ఏంటంటే బిడ్డలు ముఖ్యం కాదని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. అందుకోసమే ప్రతి ఒక్కరు కూడా రేపు ప్రతి కుటుంబం కూడా ఆలోచించి ఓట్లేసి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బిడ్డలు బాగుంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన పెద్ద మనసుతో వీటన్నిటికీ ఒప్పుకొని ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు బాగుండాలనే గొప్ప మనసుతో ఈరోజు చంద్రబాబు నాయుడు కూటమిలో చేరి ఆయన కూడా సహాయ సహకారం అందిస్తున్నందుకు ఆయన కూడా మేము రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తాం.